తిరుప్పావై మాసం లేదా మేలునోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 8వ రోజు, తిరుప్పావై 8వ పాసురం రోజు. ఆండాళ్ 8వ పాసురంలో స్నానానికి రాకుండా నిద్రపోతున్న గోపకన్యను నిద్రలేపుతూ లేచి ఏం చేయాలో ఎందుకు చేయాలో ఇలా తెలియజెబుతోంది. కీழ்వానం வெள்ளென்றெருமை சிறுவீடு மேய்வான் பரந்தன கான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தால் ఆవావెన్రారాయిందరుళైలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. తూర్పు ఆకాశం తెల్లబడి ఎద్దులు కాసేపు మేసేందుకు వెళ్ళాయి చూడు. తతిమ్మ అమ్మాయిలు వెళ్ళబోతున్నా వాళ్లను వెళ్లకుండా ఆపి నిన్ను పిలుచుకెళ్లేందుకు వచ్చి నుంచున్నాం. కుతూహలమున్న కోమలి మేలుకో పాడి తప్పెటను పొంది గుర్రం నోరును చీల్చేసిన వాణ్ణి, మల్లుల్ని చంపిన దేవాది దేవుణ్ణి దగ్గరకెళ్ళి మనం నమస్కరిస్తే ఆహా అని సమీక్షించి కనికరిస్తాడు ఓలాలా నా చెలి. ఈ పాసురాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. ఈ పాసురంలో తెల్లవారుజామున లేవని వాళ్లకు చురక వేసేందుకు ఎద్దులు కూడా తెల్లవారుజామున లేచి మేతకు వెళ్ళాయి అని అంటోంది ఆండాళ్. కేశి అనే రాక్షసుడు గుర్రం రూపంలో తనను చంపడానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఆ గుర్రం నోరును చీల్చేసి మట్టు పెడతాడు. ఆ విషయాన్ని గుర్రం నోరును చీల్చిన అని తనను చంపడానికి వచ్చిన చాణూర మల్లుణ్ణి ఆ తర్వాత కంసుణ్ణి కృష్ణుడు చంపేస్తాడు. ఆ విషయాన్ని మల్లుల్ని చంపిన అని ఆండాళ్ చెబుతోంది. కంస చాణూర మర్దనం అని కృష్ణాష్టకంలో ఉన్నదాన్ని మనం గుర్తు చేసుకుందాం. కృష్ణుడికి మహామల్లహ అనే నామం ఉంది. భగవద్గీత అధ్యాయం 9 శ్లోకం 22లో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని కృష్ణుడు చెబుతాడు. అంటే మరో చింతన లేకుండా నన్నే బాగా ఉపాసించే వాళ్ళు ఎవరో ఆసక్తి కల ఆ జనుల యోగాన్ని క్షేమాన్ని నేను వహిస్తాను అని అర్థం. ఆ భావాన్నే దేవాది దేవుణ్ణి దగ్గరికెళ్ళి మనం నమస్కరిస్తే ఆహా అని సమీక్షించి అనుగ్రహిస్తాడు అని చెబుతోంది ఆండాళ్.